ముందుగా సంక్షిప్త సమాచారం. ప్రకాశం జిల్లా మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం రైతులు వేసుకోదగిన పంటల గురించి అవగాహన కల్పించారు. అదను దాటిపోతే సాగు చేసే పంటలు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆయా అధికారులు రైతులకు వివరించారు. కర్షకుల సందేహాలను వారు నివృత్తి చేశారు. ముఖ్యంగా మనకి ప్రతి మిరప, కంది, తర్వాత ఆముదం ఇవన్నీ కూడా మనం ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు. అయితే మనం మరీ లేట్ అయ్యే పని అయితే మాత్రం ఈ కంది కొంచెం దగ్గరగా వేసుకోవాలండి. ఎక్కువ రోజులు పెరిగే అవకాశం లేదు కాబట్టి కొంచెం దగ్గరగా అంటే విత్తనం మోతాదు కొంచెం పెంచుకుంటే సరిపోద్ది. తర్వాత మనం ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పొలాల్లో కొంచెం ఉత్పాదకత తక్కువగా ఉంది. ఆ ఉత్పాదకత పెంచుకోవడానికి మనం ఏవైతే మనం రికమెండెడ్ ప్రాక్టీసెస్ చేయడం లేదో వాటిని మనం రైతుల్లోకి తీసుకెళ్లి పొలం పిలుస్తుంది ప్రోగ్రాం ద్వారా వాళ్ళు అధిక దిగుబడి సాధించే విధంగా కృషి చేస్తున్నామండి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రాంతీయ ఉద్యాన శిక్షణ సంస్థలో నిమ్మ, బత్తాయి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో విశ్రాంత శాస్త్రవేత్త సత్యనారాయణ నిమ్మ, బత్తాయి సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. మొక్కల ఎంపిక, నాటడం, నాటిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, నీటి తడులు అందించే విధానాలు, కోత అనంతర చర్యలను తెలియజేశారు. ధాన్యం సేకరణ విధానం రూపు మారబోతోంది. లెవీ సేకరణను 75% నుంచి 25% తగ్గించిన కేంద్ర సర్కార్ తాజాగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం పెంచేలా కసరత్తు చేస్తోంది. ఈ ఖరీఫ్ నుంచి అమలు కానున్న ఈ విధానం రైతుల పాలిట శాపంగా మారనుందని రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. దేశంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా సంప్రదాయంగా కొనసాగుతున్న ధాన్యం సేకరణ విధానం మారబోతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం సేకరణ విధానాన్ని వచ్చే అక్టోబర్ నుంచి పూర్తిగా ఎత్తివేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సేకరణ భారం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడింది. ప్రస్తుతం ధాన్యం సేకరణ చేపడుతున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాలు, ఐకేపీ, డీసీఎంఎస్ లో ఈ మొత్తం భారాన్ని మోయాల్సి ఉంటుంది. అయితే మూలిగెనకపై తాటిపండు పడ్డ చందంగా ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం నుంచి ధాన్యం కొనుగోళ్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ఐకేపీ పౌర సరఫరాల శాఖకు తేల్చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించిన సమయంలో కేంద్రం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రతిపాదనను తాజాగా తెరపైకి తీసుకొచ్చింది. టెండరు విధానం ద్వారా ప్రైవేటు సంస్థ లేదా వ్యక్తులను ఎంపిక చేసే ధాన్యం సేకరణ, మిల్లింగ్, గోదాముల్లో నిల్వ, రవాణా బాధ్యతలను అప్పగించాలని సూచించింది. ఈ విధానంలో కొనుగోలు కేంద్రాలు నైపుణ్యం గల సంస్థల పర్యవేక్షణలో అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఈ విధానంతో ఖరీఫ్ పంటకాలం నుంచి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర పరిమితం కానుంది. కానీ పీపీపీ విధానంలో ప్రభుత్వంతో కలిసే సంస్థలు, వ్యక్తుల విశ్వసనీయత ప్రశ్నార్థకమేనంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. ఈ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రభుత్వంతో కలిసే వ్యక్తులు లేక సంస్థలు వాటి యొక్క యాజమాన్యం యొక్క విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం వల్ల రైతులకు ఒరిగేదేంటి, లేకుంటే వినిమయదారులకు ఒరిగేదేంటి అది చాలా ముఖ్యం. అంటే తూయటం కానించి తర్వాత నాణ్యత లేదనే పేరుతోటి ఏదో విధంగా వేసిన ధాన్యంలో దిగ్గొయ్యటము, లేకపోతే ఎక్కువ తీసుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మార్కెట్లో. మరి ఆ మోసాలని ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం ఏదైతుందో నిలువరించగలదా? ఇప్పుడు పీపీపీలో పాట పాడే పద్ధతి ఉంటుందా? ఏదో కంపెనీకి ఒక ఏరియా అప్పచెప్తారు, ఒక మండలం, ఒక గ్రామం అప్పచెప్తే అది ఏ రేట్ నిర్ణయిస్తుంది కదా కొనేది. సో ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఎఫ్సీఐ నిర్వహణ వల్ల సేకరణ, రవాణా, గోదాముల్లో నిల్వల రీత్యా కేంద్రంపై 30,000 కోట్ల రూపాయల భారం పడుతున్నట్లు శాంతకుమార్ కమిటీ తేల్చింది. పీపీపీ విధానం వల్ల రైతులకు, వినియోగదారులకు కలిగే ప్రయోజనాలను తేల్చి చెప్పాలంటున్న రైతు నాయకులు ఇది ముమ్మాటికి రైతులకు నష్టమే కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పుడు వచ్చే ధరైనా రైతుకు గిట్టుబాటు కాదని ఆందోళన చెందుతున్నారు. అంటే ఇది కూడా ఏమిటంటే ప్రైవేటు వాడు ఇది నాణ్యత లేవని చెప్పని తిరగబెట్టవచ్చు, కొనుగోలుకు అనేక ఆటంకాలు కల్పించవచ్చు. వాడిని కాదని మన పబ్లిక్ రంగం వాళ్ళు కొనుగోలు చేయడం అసాధ్యం. అందువల్ల పబ్లిక్, ప్రైవేటు రెండూ కలిసి కొనుగోలు చేయాలనేటువంటి పథకం ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు ధాన్యం విషయం చూస్తే ఒక క్వింటాల్లో 1 కిలో తాలు, కిలో మట్టి, 3 కిలోలు వంకర గింజలు ఉండాలి, 3 కిలోలు పాలు పట్టని గింజలు ఉండాలి, 7 కిలోలు కల్తీ గింజలు ఉండవచ్చు, 17% తేమ ఉండాలి. ఈ నిజానికి ఈ నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యమే కనుక అయితే రైతు పంట పండించాడు, ఇంతకన్నా చాలా మెరుగైన పంట పండిస్తాడు. అయినప్పటికీ కూడా మంచి ధాన్యం తెచ్చినా ఈరోజు
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద కనుక కొనుగోలు పెడితే ఈ ఏదో పేరుతో నాణ్యతా ప్రమాణాల పేరుతో తృణీకరిస్తారు. ఇప్పుడు ఈ తృణీకరణ జరుగుతూ ఉంది. మద్దతు ధరల నిర్ణయం, ప్రభుత్వ సేకరణ ఇవి కనుక ఎత్తివేస్తే రైతాంగానికి ధర కూడా లభించదు. ఈ ఆత్మహత్యలు ఇంకా బాగా పెరిగిపోతాయి. ఇప్పటికే ఉత్పత్తి ఖర్చుకు సర్కారు ప్రకటించిన మద్దతు ధరకు లంగరందగా రైతులు గిలగిల్లాడుతున్నారు. ఇప్పుడు పీపీపీ విధానంలో కొనుగోళ్లు రైతులను మరింత నష్టపరిచేవేనని వ్యవసాయ రంగ నిపుణులు, రైతు నాయకులు విరుచుపడుతున్నారు. ప్రభుత్వం తనపై ఉన్న భారాన్ని దించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని విమర్శలు కురిపిస్తున్నారు. బక్క రైతులు బలవ్వకుండా చూడాలని, రైతులను నిలబెట్టే చర్యలకు పూనుకోవాలని కోరుతున్నారు.